హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు సింపుల్గా అయిపోయే ఉసిరికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనకు ఉసిరికాయలు చాలా వస్తాయి కదా, రకరకాలుగా చేసుకొని తినొచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మరి ముందుగా ఒక మూకుడు పెట్టుకొని ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి, ఒక అర స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ రెండు వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగినాక పావు స్పూన్ శనగపప్పు, పావు స్పూన్ మినపప్పు, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ముక్క ఎండుమిర్చి, ఇవన్నీ వేసుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగనివ్వాలి. తాలింపు గింజలు వేయగానే ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది ఒక 3 ఉసిరికాయలు ముక్కలుగా తరిగి మిక్సీలో కచ్చా పచ్చాగా చేశాను. ఈ మిశ్రమం వేసుకోవాలి. మనం ఉసిరికాయను తురుముకోవడం కూడా తురుముకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక్క 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక పావు స్పూన్ వరకు వేసుకున్నాను. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఉసిరికాయ కొంచెం వేగితేనే మనకు వగరు వాసన అనేది రాకుండా ఉంటుంది, అందుకే కొంచెం వేయించుకోవాలి. తర్వాత ఇందులో పులిహోర పొడి, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, అవన్నీ వేస్ట్ చేస్తాను కదా. నాది ముందు వీడియోలో ఉంది, పులిహోర, చింతపండు పులిహోర వీడియోలో అది ఎలా చేయాలో డీటెయిల్డ్గా ఉంది. కరివేపాకు అవన్నీ వేసి వేయించి పొడి చేసిన మసాలా. ఏ పులిహోర చేసినా అది వేస్తే చాలా బాగుంటుంది. అదొకసారి మీరు ముందు వీడియోలో చూడండి. ఇప్పుడు ఇందులో మనం అన్నం వండి కొంచెం ఆరబెట్టుకున్నాను, పొడి పొడిగా వచ్చేట్టు. ఈ రైస్ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. పుల్లగా రుచిగా తినాలనిపించినప్పుడు ఈ సీజన్లో దొరికే ఉసిరికాయతో ఇలా పులిహోర ప్రయత్నించండి. ఉసిరికాయ వగరు నచ్చని వాళ్ళు కూడా ఈ ఉసిరికాయ పులిహోరను ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా అవుతుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎలా ఉందో తిని చూసి నాకు కామెంట్ కూడా చేయండి. ఉసిరికాయతో పులిహోర రెడీ.